గైస్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మార్నింగ్ 5:45 అవుతుంది. సో 9:30కి నాకు వీసా ఇంటర్వ్యూ ఉంది, H4 వీసా ఇంటర్వ్యూ. సో నేనేమో ఇంకా మార్నింగ్ 4 నుంచి లేస్తూనే ఉన్నాను, గ్యాప్స్ ఇచ్చి లైక్ 4:30కి, మళ్ళీ 5కి, 5:30కి అలా లేస్తూనే ఉన్నాను. లాస్ట్కి అయితే 5:30కి లేచేసాను. సో ఇప్పుడు లేచి ఇంకా హాట్ వాటర్ తాగుతున్నా. ఇంకా కొంచెం రెడీ అయ్యాక అసలు ఏంటి అని చెప్పేది ఇంట్రో ఇస్తాను. సో 9:30 కదా, చాలా దూరం ఉంది. సో ఐ హ్యావ్ టు గెట్ రెడీ ఫాస్ట్. చాలా దూరం ట్రావెల్ చేయాలి. సో సీ యూ ఆఫ్టర్ గెటింగ్ రెడీ. యాక్చువల్గా నా వీసా ఇంటర్వ్యూ కోసమే నేను హైదరాబాద్కి వచ్చాను. అండ్ ఈ వీసా ఇంటర్వ్యూ అయితే 2 days ఉంటుంది, అందరికీ అలానే ఉంటుంది. ఫస్ట్ డే వచ్చి బయోమెట్రిక్స్ ఉంటుంది అండ్ సెకండ్ డే ఈజ్ ద మెయిన్ ఇంటర్వ్యూ. నిన్న నా ఫస్ట్ డే ఆఫ్ వీసా ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ ఆ వీసా ఇంటర్వ్యూ ఎలా అయింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఇక్కడైతే నేను నా వీసా ఇంటర్వ్యూ కోసము ఫార్మల్స్ వేసుకుంటున్నాను. ఈ ఎల్లో టాప్ అండ్ బ్లాక్ లైక్ పలాజో కైండ్ ఆఫ్ ప్యాంట్స్. ఈసారి నేను ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళడానికి బాగా లేట్ అయిపోయింది. అంటే యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సు వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఆ రీజనే కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంది. నేను కరెక్ట్గా ఇండియాకి వచ్చాక నా పాస్పోర్ట్ ఇంకా 6 monthsలో ఎక్స్పైర్ అయిపోవచ్చింది. వేరే కంట్రీకి ట్రావెల్ చేసేటప్పుడు పాస్పోర్ట్ వ్యాలిడిటీ మోర్ దాన్ 6 months అయితే ఖచ్చితంగా ఉండాలి. నా కేసు అయితే కరెక్ట్గా 6 months ఉంది పాస్పోర్ట్. సో నేను పాస్పోర్ట్ రెన్యూ చేయించుకొని కొత్త పాస్పోర్ట్ ఇంటికి వచ్చాక వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. హే గైస్, సో ఇప్పుడే నేను రెడీ అయిపోయాను. సో నాకు ఇప్పుడు H4 వీసా ఇంటర్వ్యూ ఉంది 9:30కి. ఇప్పుడు నేను కరెంట్లీ హైదరాబాద్లో ఉన్నా. సో H4 అంటే చాలామందికి తెలిసే ఉంటుంది కదా, లైక్ ఇట్స్ ఏ డిపెండెంట్ వీసా. హస్బెండ్ H1B మీద ఉంటే వాళ్ళ వైఫ్స్ డిపెండెంట్గా H4 వీసా మీద ఉంటారు. సో అది H4 వీసా. సో చాలామంది రీసెంట్గా మ్యారేజ్ అయ్యి యూఎస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అమ్మాయిలు. సో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. లైక్ H4 వీసా ఇంటర్వ్యూలో ఏముంటుంది, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏమేమి తీసుకెళ్ళాలి, డాక్యుమెంట్స్, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. సో సో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో దట్ యుల్ నో లైక్ హౌ ఈజ్ మై వీసా H4 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నా వీసా ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చి 1 hour 50 minutes చూపిస్తుంది. ఇప్పుడు మార్నింగ్ అయితే ఒక 1 hour 15 minutes అలా చూపించింది. ఇప్పుడేమో ఇంకా 1 hour 45 minutes చూపిస్తుంది. త్వరగా బ్రేక్ఫాస్ట్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ప్లేస్కి, లైక్ క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇంకా త్వరగా టిఫిన్ అయితే అక్కడ వెయిట్ చేస్తుంది. టిఫిన్ తినేసి వెళ్ళిపోతాను. గైస్, సీ యూ లేటర్ అండ్ విష్ మీ గుడ్ లక్. ఫస్ట్ డే ఆఫ్ వీసా అపాయింట్మెంట్ డే ఈజ్ ఆల్ అబౌట్ బయోమెట్రిక్స్. పెద్దగా ఏముండదు యాక్చువల్గా. ఆ రోజు అయితే టెన్షన్ కూడా పడాల్సిన అవసరమే లేదు. అన్ని డాక్యుమెంట్స్ తీసుకెళ్తే బెస్ట్. మెయిన్గా ఏం తీసుకెళ్ళాలి అంటే, నాకైతే దే ఆస్క్డ్ మీ మై వ్యాలిడ్ పాస్పోర్ట్, అంటే నా రీసెంట్లీ రెన్యూడ్ పాస్పోర్ట్, DS-160 ఫామ్, వీసా ఫీ రిసిప్ట్ కూడా అడుగుతారు. అండ్ దెన్ ఫైనల్గా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ కూడా అడుగుతారు. ఆ లెటర్లో యుల్ హ్యావ్ యువర్ అపాయింట్మెంట్ డేట్ అండ్ డీటెయిల్స్. సో అది వాళ్ళు కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూస్తారు. అంటే ఈ రోజైనా కాదా అపాయింట్మెంట్ అని చెప్పి చూస్తారు. అండ్ దెన్ లోపలికి తీసుకెళ్తారు వాళ్ళు మిమ్మల్ని. అండ్ తీసుకెళ్ళాక బయోమెట్రిక్స్ ఇవ్వాలి అక్కడైతే. అండ్ అంటే ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకుంటారు. అండ్ దెన్ ఫోటో కూడా మనకు ఒకటి తీస్తారు. సో అంతే, ఆ రోజుతో అక్కడితో ఫస్ట్ డే ఆఫ్ వీసా అపాయింట్మెంట్ డే అయిపోతుంది. నెక్స్ట్ డే 2 అంటే అవర్ మెయిన్ వీసా ఇంటర్వ్యూ డే. సో ఆ రోజు అయితే దీస్ ఆర్ ద బిలో డాక్యుమెంట్స్ దట్ యు నీడ్ టు టేక్ విత్ యూ. ఫస్ట్ వచ్చి H4 వీసా అప్లికేషన్ తీసుకెళ్ళాలి, అంటే మన DS-160 ఫామ్. దెన్ వీసా అప్లికేషన్ ఫీ రిసిప్ట్ కూడా తీసుకెళ్ళాలి. లేటర్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది కదా, అది కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అంటే అదే కదా మెయిన్.
తర్వాత ఆఫ్ కోర్స్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. హస్బెండ్స్ లేటెస్ట్ వీసా కాపీ మనతో క్యారీ చేయాలి. అంటే మన వీసా వచ్చి మన హస్బెండ్స్ వీసాతో లింక్ అయి ఉంటుంది కదా, సో హస్బెండ్స్ వీసా కరెక్ట్గా ఉండాలి, ఎక్స్పైర్ అవ్వకుండా. సో లేటెస్ట్ వీసా కాపీ అయితే తీసుకెళ్ళాలి. అండ్ మ్యారేజ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఫోటో ఆల్బమ్ కానీ, ఇంకా ఇన్విటేషన్ కార్డ్. సో ఆల్ దీస్ డాక్యుమెంట్స్ మస్ట్ బీ క్యారీడ్ విత్ అస్. హస్బెండ్ పనిచేసే కంపెనీ వాళ్ళు కొన్ని తన వర్క్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తారు, లైక్ ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఇంకా పే స్టఫ్స్, అలా చాలా ఉంటాయి. అవన్నీ మన దగ్గర ఉంచుకోవాలి. I-797 ఫార్మ్స్, ఇంకా US పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆల్సో షుడ్ బి క్యారీడ్ అవుట్ విత్ యూ. మా క్యాబ్ అయితే ఇక్కడ వచ్చేసింది. ఇదొక 1.5 hour జర్నీ కదా, ఇంకేం చేస్తాము, మన హైదరాబాద్ చూసుకుంటూ దారంతా అలా వెళ్ళిపోయాము. ఆ క్యూని చూస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉంటుంది కదా మన వీసా ఇంటర్వ్యూ లొకేషన్కి వచ్చేసామని. అండ్ ఆ క్యూలో నిల్చున్న సగం మంది సగం సార్లు వాళ్ళ డాక్యుమెంట్స్ పడేసుకుంటూనే ఉన్నారు. నాకైతే అస్సలు అర్థం కాలేదు, చాలా సేపటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. 8:45 అలా టైంకి రీచ్ అయిపోయాను నా లొకేషన్కి. 8:30 బ్యాచ్, 8:45 బ్యాచ్ ఆల్రెడీ లైన్లో ఉన్నారు. సో నన్ను అయితే వెయిట్ చేయమన్నారు. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ సమ్ టైమ్ ఇంకా నేనైతే లైన్లో వెయిట్ చేయడానికి వెళ్తున్నాను. hours తర్వాత నేను బయటకు వచ్చాను. నా వీసా ఇంటర్వ్యూ అయితే బాగా అయింది. అండ్ నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది లాస్ట్లో చెప్తాను ఈ వీడియోలో. సో డోంట్ మిస్, లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా బయట ఏమో మా పేరెంట్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను వచ్చేలోపు ఈ పాపతో మంచిగా టైంపాస్ చేశారంట. అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఆ పాప ఏమో మమ్మల్ని అంటే మా మమ్మీ డాడీని వదిలి వెళ్ళిపోతూ ఉంటే ఏడుస్తోంది. అయ్యో అయ్యో అంటే నేను యూఎస్కి వెళ్ళిపోయేలోపు ఒకసారి మా పేరెంట్స్కి హెల్త్ అంతా ఎలా ఉంది ఒకసారి చెకప్స్ అన్నీ చేసి చూపించి వెళ్దామని అనుకున్నాను. సో హోల్ బాడీ చెకప్ కదా, సో చాలా టైం పట్టింది. అంటే డిఫరెంట్ ఫ్లోర్స్లో డిఫరెంట్ టెస్ట్లు అన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి టెస్ట్లన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా టెస్ట్లు అయ్యాక రిజల్ట్స్ రావాలి కదా, సో వాటికి చాలా టైం పట్టింది. వివర్ వెయిటింగ్ అండ్ మళ్ళీ డాక్టర్ కన్సల్టేషన్ ఇవంతా కూడా చాలా టైం పట్టింది. సో అదంతా అయ్యాక ఫేమస్ సీరియల్ యాక్ట్రెస్ బాబీ లహరి గారు బయట కనిపించారు. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ టు మీట్ హర్. హాయ్ Pallavi Gopal, nice to meet you. I wish you all the very best in your life for your YouTube channel too. You too. Thank you so much. Thank you. హే గైస్, ఐమ్ బ్యాక్. సో టైం అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయటనే ఉన్నాము, తిరుగుతూనే ఉన్నాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా బయటంతా తిరిగి చాలా టైర్డ్గా అయిపోయాను. నా ఫేస్లోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా టైర్డ్నెస్. నా ఐస్ అంతా చాలా టైర్డ్గా ఉంది. సో ఇప్పుడు నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోతున్నాను. నా H4 వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది అంటే కొంచెం టెన్స్డ్గానే జరిగింది నా ఇంటర్వ్యూ అంతా. యాక్చువల్గా అయితే H1 వీసా కంటే H4 వీసా ఇంటర్వ్యూ చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉంటాయి, అంతగా ఏం అడగరు. మొత్తానికైతే ఈజీగా ఉంటుంది యాక్చువల్గా అయితే. సో నాకు ఎందుకు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ టెన్స్డ్గా ఉంది అని అంటే, నేను నిల్చున్న ఇంటర్వ్యూ లైన్ ఉంది కదా, ఆ లైన్లో ఏమో కొన్ని జరిగాయి అన్నమాట. కొన్ని థింగ్స్ లైక్ కొన్ని రిజెక్షన్స్ జరిగాయి. సో ఆ రిజెక్షన్స్ జరగడం వల్ల నేను కొంచెం టెన్స్ అయిపోయాను మొత్తము. సో అక్కడ ఏం జరిగింది అంటే,
సో నా ఇంటర్వ్యూ లైన్లో మొత్తము 3 అమ్మాయిలు అనమాట. నా ముందు 2 అమ్మాయిలు ఉన్నారు. అండ్ దెన్ ఇంటర్వ్యూ చేసే ఆమె కూడా అమ్మాయి అనమాట. సో మొత్తానికి నా లైన్ అంతా అమ్మాయిలతోనే ఉంది, అమ్మాయిలే ఉన్నారు. సో నా ముందు 2 ఉన్నారని చెప్పాను కదా. సో ఫస్ట్ ఒక అమ్మాయి వెళ్ళింది. తను ఏంటంటే B1 వీసా మీద ఉందంట. సో ఇంటర్వ్యూయర్ వచ్చి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, వాట్ ఈస్ యువర్ డెస్టినేషన్ అని అడిగారనమాట. సో షీ డిడ్ంట్ ఆన్సర్ ప్రాపర్లీ. సో ఎక్కడికి వెళ్తున్నారు అనేది డెస్టినేషన్ కరెక్ట్గా చెప్పాలి. సో అది చెప్పలేదు కాబట్టి సో షీ గేవ్ సమ్ టైమ్. సో ఆలోచించుకొని చెప్పండి అన్నారు కూడా, కానీ తను చెప్పలేకపోయారు. అంటే కొంచెం ఏవేవో ఆన్సర్స్ చెప్పారు కానీ కరెక్ట్గా స్పెసిఫిక్ ఆన్సర్ అయితే చెప్పలేదు. సో ఫైనలీ అయితే మేడం యూ హ్యావ్ టు రీఅప్లై యువర్ వీసా అని చెప్పేసి పంపించేశారు, రిజెక్టెడ్ అని చెప్పి. సో అందరం వెనకలు ఉన్న మేమిద్దరం ఉన్నాం కదా, ఇంకా మేమిద్దరం అయితే చాలా షాక్ అయిపోయాము. లైక్ ఏంటి ఇంత హడావిడిగా ఫుల్ వెళ్తూనే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో వీఆర్ రియలీ టెన్స్డ్. అండ్ దెన్ తను వెళ్ళిందనమాట, నా ముందు ఉండే అమ్మాయి. సో తను ఏమైందంటే తను నాలాగే అనమాట, H4 మీద ఉంది. సో తను H4 మీద ఉంది కదా. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. అండ్ దెన్ వీసా నాకు వినిపిస్తున్నాయి అనమాట మొత్తము. ఏమడిగారంటే ఈ వీసా అడిగారనమాట, హస్బెండ్స్ వీసా. లైక్ H4 అనేది డిపెండెంట్ కదా. సో హస్బెండ్ ఒక వీసా కాపీ ఉంటుంది కదా, అది చూపియండి అని అడిగారనమాట. సో తనేం చెప్పించిందంటే లైక్ ప్రీవియస్ది అంటే ఎక్స్పైర్డ్ అయిపోయిన వీసా కాపీ చూపించారు. సో ఆమె అయితే క్లియర్గా చెప్పింది ఇట్స్ నాట్ ద రైట్ వన్. సో ప్లీజ్ చెక్ యువర్ హోల్ లైక్ మీ దగ్గర ఉన్న లైక్ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని నీట్గా ఒకసారి చూసి ఇవ్వండి అని ఇచ్చారనమాట టైమ్. బట్ ఐ డోంట్ థింక్ షీ ఫౌండ్ ఎనీ. సో ఇవ్వలేదు. ఇంకా తనకు కూడా లైక్ మీది ఇట్ ఈస్ స్టిల్ పెండింగ్ బట్ యూ హ్యావ్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్, ద వీసా డాక్యుమెంట్ ఆఫ్ యువర్ హస్బెండ్ అని చెప్పారనమాట. ఈ పోర్టల్కి వెళ్ళి ఇలా అప్లోడ్ చేయాలి అని చెప్పి తనది కూడా రిజెక్ట్ అయినట్లు చెప్పారు. బట్ షీ వాజ్ ఆల్సో నాట్ హ్యాపీ విత్ హర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. సో ఇంకా నెక్స్ట్ నేనే అనమాట. అదంతా చూసాక నాకు ఇంకా హార్ట్లో మై గాడ్ నెక్స్ట్ టైం అయిపోతుంది అని నాకు కొంచెం భయం వేస్తూ ఉంది. నార్మల్గా అయితే అంత భయం వేయలేదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు కొంచెం కామ్గానే అయిపోయింది, కానీ ఈసారి కొంచెం చాలా భయం వేసింది. సో వెళ్ళగానే ఫస్ట్ ఆ ఇంటర్వ్యూయర్ వచ్చి లైక్ మీరు ఏ వీసా మీద వెళ్తున్నారని అడిగారు. H4 అని చెప్పాను. అండ్ దెన్ మీ డెస్టినేషన్ ఎక్కడ అని అడిగారు. సో నా డెస్టినేషన్ అయితే కరెక్ట్గా చెప్పాను. అండ్ దెన్ లైక్ మా హస్బెండ్స్ వీసా కాపీ చూపించమన్నారు, వీసా. సో అది చూపించాను. అండ్ దెన్ మీ మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ డేట్ ఎప్పుడు, మీ మ్యారేజ్ ఎప్పుడైందని అడిగారు అనమాట. అది చెప్పాను కరెక్ట్గా. అండ్ దెన్ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఒకసారి చూపించమన్నారు, చూపించాను. అండ్ దెన్ లాస్ట్లో ఏమో ఇది లైక్ ఫొటోస్ కూడా చూపించమన్నారు. సో ఫొటోస్ ఏంటంటే ఫొటోస్ చూపిమని అడిగారు. నేను ఇస్తూ ఉన్నాను, ఇవ్వబోతూ ఉంటే లైక్ ఇట్స్ నాట్ యువర్ ఫస్ట్ టైం కదా, లైక్ ఇట్స్ ఈస్ యువర్ సెకండ్ టైం ఫర్ ద వీసా కదా అని చెప్పి అన్నారు. దిస్ ఈస్ మై సెకండ్ టైం అని చెప్పాను. సో ఇట్స్ నాట్ నెసెసరీ అని చెప్పారు, ఫొటోస్ ఏం చూపించని అవసరం లేదు అన్నారు. మేబీ ఫస్ట్ టైం వీసాగా అంటే మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం వీసా H4 వీసా మీద వెళ్ళిన వాళ్ళకే అడుగుతున్నారు అనుకుంటున్నాను ఫొటోస్. సో అండ్ దెన్ అది అయిపోయిన తర్వాత తను ఏమన్నగారంటే అది చూపించేసాను లైక్ ఇట్స్ నాట్ నెసెసరీ అని. సో దాని తర్వాత సో సంథింగ్ ఈజ్ నాట్ అప్డేటెడ్, ప్లీజ్ గో టు ద అదర్ కౌంటర్ అని చెప్పి అక్కడ వెళ్ళి అండ్ దెన్ కమ్ బ్యాక్ టు మీ అని చెప్పారు. సో అక్కడ అసలు ఏమైంది అంటే ఏదన్నా నేను సరిగ్గా అప్డేట్ చేయలేదేమో అని చెప్పి నేను చాలా భయపడ్డాను. సో ఆ కౌంటర్కి వెళ్ళాను. అక్కడ కౌంటర్కి వెళ్ళాక నా డాక్యుమెంట్స్ అన్నీ లైక్ పాస్పోర్ట్ ఇవంతా ఇచ్చాను. సో వాళ్ళేమో జస్ట్ చూసేసి లైక్ వాళ్ళే ఏదో అప్డేట్ చేసేసారు, నన్ను ఏం క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు. అండ్ దెన్ దే రీడైరెక్టెడ్ మీ అగైన్ టు ద సేమ్ కౌంటర్. సో వాళ్ళు సేమ్ కౌంటర్కి వెళ్ళిపోండి అని చెప్పి రీడైరెక్ట్ చేశారు. సో ఐ వెంట్ అండ్ ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ లైన్. సో ఆ లైన్లో ఉంటే వెనకాల లైక్ ఇంకా ముందరైతే చాలా నలుగురు ఉన్నారనమాట. అమ్మో ఇంకా నలుగురు ఉన్నారా, చాలాసేపటి నుంచి అప్పటికే 1 hour వరకు వెయిట్ చేశాను. 9:30 అంటే ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా ఫుల్ వెయిట్ చేస్తూ ఉన్నాను లైన్లో అయితే. సో ఇంకా ఆ ఫోర్ మెంబర్స్ తర్వాత నేను కదా అని చెప్పి నిలబడుకొని వెయిట్ చేస్తూ ఉంటే ఆ ఇంటర్వ్యూయర్ మధ్యలో నన్ను ఇలా తొంగి చూసారనమాట. సో అండ్ దెన్ షీ వాజ్ రియలీ స్వీట్. తను పిలిచారనమాట, ప్లీజ్ కమ్ ఫస్ట్, నేను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశాను కదా, పక్కన వాళ్ళని వెయిట్ చేయించి నన్ను ఫస్ట్ రమ్మన్నారు. సో ఇట్ వాస్ రియలీ నైస్ ఆఫర్, లైక్ షీ ఈస్ రియలీ స్వీట్. ఇంటర్వ్యూ నేను ఆల్రెడీ చేశాను కదా, ఐ థింక్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేటెడ్ ప్రాపర్లీ. సో యూ కెన్ లైక్ ఫింగర్ ప్రింట్స్ పెట్టేసి లైక్ యూ కెన్ నౌ లీవ్ అని చెప్పి పాస్పోర్ట్ తీసేసుకున్నారు. ఇట్ మీన్స్
సో మై వీసా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు అప్రూవ్. సో నేను తీసుకున్న వీసా అయితే లైక్ కొరియర్ చేస్తారనమాట, లైక్ ప్రీమియం కొరియర్ సర్వీస్ తీసుకున్నాను. ఇట్స్ 850 రూపీస్ అనుకుంటాను. యా, ఇట్స్ 850. సో ఎందుకంటే నాకు త్వరగా వెళ్ళిపోవాలి కదా, ఇప్పటికే నేను చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. సో ఐ హ్యావ్ టు గో బ్యాక్. సో ఇంక 15 డేస్లో అలా వెళ్ళిపోవాలని చెప్పి ప్రీమియం కొరియర్ సర్వీస్ పెట్టాము. సో ఇట్ విల్ కమ్ డైరెక్ట్లీ టు మై హోమ్. సో అది గైస్ నా వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్తున్నట్లయితే H4 వీసాకి, సో డోంట్ వరీ, ఏం పెద్ద క్వశ్చన్స్ ఏం అడగరు. మోస్ట్లీ మీ హస్బెండ్ డీటెయిల్సే అడుగుతారు. మీ హస్బెండ్ డేట్ ఆఫ్ బర్త్, లైక్ మీ హస్బెండ్ వర్క్ చేసే కంపెనీ, అండ్ దెన్ ఎక్కడ మీ అడ్రస్ ఏంటి, స్పెసిఫిక్ అడ్రస్ ఎక్కడ అని అడుగుతారు. లైక్ ఎక్కడ అంటే మీ ఫ్లాట్ ఎక్కడ, మీ అపార్ట్మెంట్ ఎక్కడ అని అడుగుతారు. దెన్ మీ ఏ స్టేట్కి వెళ్ళబోతున్నారు, ఏ ప్లేస్కి వెళ్ళబోతున్నారు అనేది కరెక్ట్గా చెప్పాలి. దెన్ కాన్ఫిడెన్స్గా ఉంటే ఏం భయపడిన అవసరం లేదు. లైక్ అండ్ దెన్ మా హస్బెండ్స్ వీసా కాపీ, లైక్ యూ హ్యావ్ సీన్ రైట్, లైక్ చూశాను కదా నేను, వాళ్ళు కరెక్ట్గా వీసా కాపీ మెయింటైన్ చేయలేదు. సో లేటెస్ట్ వీసా ఉంటుంది కదా తనది, ఏదైతే స్టాంప్ చేసి ఉంటారో అది, లైక్ వీసా తనది, మీ హస్బెండ్ ఏదైతే వీసా లేటెస్ట్ వీసా ఉంటుందో అది రెడీగా కాపీ పెట్టుకోవాలి. ఫస్ట్ అదే అడుగుతారు. లైక్ ఇంకా బేసిక్ క్వశ్చన్స్ అడగచ్చు, లైక్ ఎందుకు మీరు వెళ్ళలేదు మీ హస్బెండ్తో పాటు, అలాంటి క్వశ్చన్స్ వస్తాయి కొన్నిసార్లు. బట్ నా కేస్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో మోస్ట్లీ అయితే ఇవే అడుగుతారు, లైక్ ఫోటో ఆల్బమ్, ఇంకా వెడ్డింగ్ సర్టిఫికేట్, లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్, వెడ్డింగ్ ఫొటోస్, ఇంకా లైక్ ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే ఇంకా ఇది ఉంటుంది కదా పెళ్లి పత్రిక, ఇలాంటివన్నీ అడుగుతారు. సో జస్ట్ కీప్ ఎవ్రీథింగ్ విత్ యూ. అండ్ హస్బెండ్ ఒక పే స్టఫ్స్, ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్, ఇంకా ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఇవన్నీ కూడా అడగచ్చు సమ్ టైమ్స్. అండ్ యూ హ్యావ్ టు కీప్ ఎవ్రీథింగ్ రెడీ. సో అంతే, మోస్ట్లీ ఇంతే అనమాట. సో ఏం పెద్దగా ఏం అడగారు, H4కి ఈజీగానే ఉంటుంది. సో యా, దట్ ఈస్ ఇట్ గైస్. సో దిస్ ఈస్ మై H4 వీసా ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.